అండ్ ఇప్పుడు రెగ్యులర్ గా మనం వింటుంటే డిజిటల్, సో మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. ఇట్స్ లైక్ మీ ప్రొఫెషన్ అయినా సరే, లైక్ బయట ప్రొఫెషన్ అయినా సరే, ఎవ్రీథింగ్. సో ఈ డిజిటల్ అడిక్షన్ అంటే ఏంటండి? దీనికి సైంటిఫిక్ గా ఏమైనా లైక్ సో అండ్ సో రీజన్ అనేది మనం కన్ఫర్మ్ గా చెప్పగలమా? డిజిటల్ అనేది నెసెసరీ, బట్ అట్ ద సేమ్ టైం మనం ఎలా దాన్ని కర్బ్ చేసుకోవాలి, ఎలా దాన్ని ప్రాపర్ గా వాడుకోవాలనేది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ మీరు అన్నది దాంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా. సో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మన బాడీలో ఒక డోపమిన్ అని ఉంటుంది. దీని ఒక కిక్ ఇచ్చే హార్మోన్ అంట. డోపమిన్. ఓకే. డిఫరెంట్ రకరకాల హార్మోన్స్ ఉంటాయి. మనకి ఎలా విటమిన్స్ ఉంటాయి, కాల్షియము, విటమిన్ డి, విటమిన్ ఏ, అలాగే సర్టన్ కెమికల్స్, హార్మోన్స్ ఉంటాయి. డోపమిన్, సెరటోనిన్ అలా ఉంటాయి. ఈ డోపమిన్ అనేది కిక్ ఇచ్చే హార్మోన్. అయితే డిజిటల్ దాని వలన బ్యాడ్ డోపమిన్ అనేది పెరుగుతుంది. పాజిటివ్ ఉండాల్సింది పోయి బ్యాడ్. ఎలా అంటారు సార్? బ్యాడ్ గుడ్ ఎలా అంటామంటే, మనకి ఫ్యాట్ ఉంటుందా సార్, దానికి గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అని మీరు ఎప్పుడు వినుండొచ్చు. గుడ్ ఫ్యాట్ అంటాం, బ్యాడ్ ఫ్యాట్ అంటాం. సో అలాగే డోపమిన్ కూడా బ్యాడ్ డోపమిన్, గుడ్ డోపమిన్ ఉంటుంది. సో మనకి డిజిటల్ గా ఏమవుతుందంటే, ఉదాహరణకు రీల్స్ చూస్తున్నాం, 10 seconds రీల్స్, 5 seconds రీల్స్. దీనివల్ల మీకు ఒక 5 seconds లో డోపమిన్ అనేది పెరుగుతుంది. ఓకే. దట్ ఈస్ నాట్ గుడ్. పాతకాలంలో మీకు ఒక డోపమిన్ పెరగాలంటే, ఉదాహరణకి నేను బుక్ చదివాను. బుక్ చదివి 1 day, 2 days, 3 days, నెక్స్ట్ ఏమవుతుంది అని చూసి స్లోగా ఇట్ యూస్ టు గ్రో. దట్ ఈస్ గుడ్ ఫార్మ్ ఆఫ్ డోపమిన్. సో ఇంత. సో మీరు అలాంటిది వాటిలో మీరు అలాంటి డోపమిన్ మీరు డిజిటల్ గా కూడా మీరు పొందితే దట్ ఈస్ గుడ్.